Voltaire Division is organizing the fourth state camp and rally of Scouts and Guide. This state consists of 4 districts. That is the central districts, Bhubaneswar, then 3 divisions of Voltaire, Khurda and Sambalpur. This event will be a 5-day event which has been started today. Today that is 26th and it will last up to 30th. As you can see here that all these scouts and guide have done with their hand. They have decorated this place in such a nice way. All the children will be staying here in the tents and they will be having entire activities including their fooding and everything in this premises which we call as Aranya. And there will be lot of competitions, be it the dance competition or the knotting competitions or various other adventure activities which will happen here. And as we all know that Scouts and Guide is a very important part because that teaches the children from the early age what the discipline is all about and how to live in a difficult circumstances. So I am really happy that the Voltaire Division for the first time organizing this. The people have done, Scouts and Guide of Voltaire has done really hard work in making this campus so beautiful. And over a period of time, lot of events will be happening here. And these events are open to the public, so public can also come. And I will encourage more and more parents to encourage their children to join the Scouts and Guide because that is one organization which creates a very responsible citizens for the country. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలో జరుగుతున్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 4వ స్టేట్ క్యాంప్ జరుగుతుంది. సో ఈ ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్కి సంబంధించిన విద్యార్థులంతా ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ వీరికి రాష్ట్ర స్థాయి క్యాంపు నిర్వహిస్తున్నారు. సో ఈ రాష్ట్ర స్థాయి క్యాంపులో వీరు వినూత్నమైన ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్రమశిక్షణ సంబంధించిన క్యాంపు ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ విద్యార్థులంతా కూడా ఒక ప్రత్యేకమైన వస్తువుల్ని, గ్యాడ్జెట్స్ని వీరు ఇక్కడ తయారు చేశారు. సో వీరికి ఇక్కడ విద్యార్థుల్లో కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. మనం ఇది చూడొచ్చు. ఇది విద్యార్థులు ఒక ముఖద్వారంలా, అలాగే ఒక బ్రిడ్జిలా మనం చూడొచ్చు. ఇది విద్యార్థులు ఇలా పైకెక్కి ఇలా దిగేలా మొత్తం అంతా కూడా దీన్ని కుర్దాకి సంబంధించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ దీన్ని డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ క్యాంప్స్లో ఈ విద్యార్థులందరూ కూడా ఇక్కడే బస చేసేందుకు ఈ టెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ టెంట్లోనే వీరంతా కూడా రాత్రి కూడా బస చేస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడొచ్చు ఈ క్యాంప్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు వేసుకునే చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి, వాటిని అన్నింటినీ కూడా ఒక పద్ధతిలో పెట్టేలా ఈ చెక్కలతో తయారు చేసినటువంటి ఈ షూ స్టాండ్ ఇది. సో ఇది షూ స్టాండే కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ తయారు చేశారు. అక్కడ మనం చూడొచ్చు అది లోపల కూర్చొని విశ్రాంతి తీసుకునేలాగా ఒక చైర్ టైప్లో ఉన్న దాన్ని కూడా తయారు చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే విద్యార్థులు భోంచేసిన అనంతరం వారి
ప్లేట్లను కడిగిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో పెట్టేలా కేవలం చెక్కతోనే తయారు చేసినటువంటి స్టాండ్ ఇది. సో ఈ స్టాండ్లో ఈ ప్లేట్లన్నీ కూడా ఒక వరుస పద్ధతిలో పెట్టుకునేలా దీన్ని తయారు చేశారు. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి మనం కూర్చునే చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ కర్రలతోనే, వెదురు కర్రలతో తయారు చేసిన ఒక చైర్, సోఫా లాంటి దీన్ని కూడా తయారు చేశారు. సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో వీరంతా కూడా ఈ చూసారా, ఇవి భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించిన ఈ స్కార్ఫ్స్ అంటారు వీటిని. సో వీళ్ళు ఖచ్చితంగా మెడలో ధరిస్తూ ఉంటారు ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. వీటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక స్టాండ్ లాంటి తాళ్లతోటి దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం ఇందులోనే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా పెట్టుకునేలా కూడా దీన్ని సుందరంగా తయారు చేశారు. సో ఇది కుర్దా డివిజన్కి సంబంధించిన కెరటం. సో ఇవన్నీ కూడా ఈ క్యాంప్కి వచ్చే విద్యార్థులందరూ కూడా ఇటువంటి డిఫరెంట్ స్టైల్లో వీటిని తయారు చేసి వీటిని ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. సో వీటికి కూడా ఎవరెవరు డిఫరెంట్గా తయారు చేస్తారో వారికి బహుమతులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి క్యాంప్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతమంది విద్యార్థులు వచ్చారు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క విధి విధానాలను ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి విధి విధానాలు ఏంటి, వీరు ఏం వర్క్స్ చేస్తుంటారు, వీరు ఎలా గుర్తిస్తారు, వీరు ఏం చేస్తున్న విషయాల్లో మనతో మాట్లాడేందుకు రైల్వే విశాఖ డిస్ట్రిక్ట్ సంబంధించిన సెక్రటరీ రామజగన్నాథ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క విధి విధానాలు ఏంటి, అసలు ఏంటి? భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నది ఏంటంటే 1950లో నవంబర్ 7ని మర్జ్ అయిందన్నమాట. ముందు ఏంటంటే స్కౌట్స్ వేరు, గైడ్స్ వేరు ఉండేది. దీన్ని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా స్కౌటింగ్ అని ఉండేది. ఇది యాక్చువల్గా ఏంటంటే లండన్లోని జన్మించిన లార్డ్ బ్యాడెన్ పవల్ ద్వారా స్థాపితమైంది. అది ప్రపంచవ్యాప్తంగా నలుమూలాల ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మూమెంట్ ఉంది. దీనికి వెనకాతలు ఏంటంటే పిల్లల్లోని ఒక రకమైన క్రమశిక్షణ, ఒక రకమైన స్వావలంబన, అలాగే వారి మట్టిగా లెర్నింగ్ బై డూయింగ్, ఏ వస్తువు అయినా వాళ్ళ ఫండమెంటల్స్ ప్రకారం, వాళ్ళ డైరెక్టివ్స్ ప్రకారం నడుచుకుంటూ మాకేంటంటే ఒక ప్రామిస్ అన్నది ఉంటుందన్నమాట. ఆ ప్రామిస్తో పాటు 9 నియమాలు ఉంటాయి. ఆ 9 నియమాలు కనుక పాటిస్తే ఓ మనిషి ఎప్పుడైనా క్రమశిక్షణగా నడవడం, అంటే చిన్నతనంలోనే కాదు జీవితాంతం కూడా క్రమశిక్షణగా నడవడానికి పనికొస్తుంది. దీంట్లో ఏంటంటే చిన్న పిల్లలకి ఏంటంటే 5 years నుంచి 10 years వరకు కప్స్ అండ్ బుల్బుల్స్ అంటారు. అంటే మగపిల్లలు కప్స్, ఆడపిల్లలు బుల్బుల్స్. 10 years నుంచి 17 years వరకు స్కౌట్స్, గైడ్స్ అంటే ఆడపిల్లలు, మగపిల్లలు. అలాగే 17+23 years లోపల రోవర్స్ అండ్ రేంజర్స్ అని ఉంటారనమాట. వీళ్ళందరికీ ఏంటంటే యూనిట్ లెవెలు, గ్రూప్ లెవెలు, డిస్ట్రిక్ట్ లెవెలు, స్టేట్ లెవెలు, నేషనల్ లెవెల్. మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి ఢిల్లీలో ఉంది ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఈ మన 29 రాష్ట్రాలు కాకుండా 16 రైల్వే జోన్లు, నవోదయ విద్యాలయ, కేంద్రీయ విద్యాలయ, అలాగే ఖతార్, అబుదాబి, ఫారెన్ కంట్రీస్లో కూడా మన ఇండియన్ దీని నుంచి నడుపుతున్న సంస్థ ఇది. దీంట్లో ప్రతి ఏడాది ఏంటంటే ఈ క్యాంపులు, ఈవెంట్లు అవుతుంటాయి. దీంట్లో లాభం ఏంటి అంటే పిల్లలకి, స్కూల్ పిల్లలకి మరి ఏ సంస్థ అంతగా గుర్తించకపోయినా ఈ స్కౌట్ సంస్థలో ఏంటంటే ఈ కోర్స్ ఉంటుందన్నమాట. సిలబస్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డు వస్తుంది. ఆ ప్రెసిడెంట్ అవార్డుకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. అంటే ప్రవేశ్, ప్రథమ సోపాన్, ద్వితీయ సోపాన్, తృతీయ సోపాన్, రాజ్య పురస్కార్. రాజ్య పురస్కార్ అన్నది గవర్నర్ గారు స్టేట్లో ఇస్తారు. అలాగే రైల్వేలోని మాకు జనరల్ మేనేజర్ ఈజ్ ద ప్యాట్రన్. ఆయన ఇచ్చే సిగ్నేచర్ సర్టిఫికేట్ మీద దే విల్ బీ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ టు అచీవ్ ది రాష్ట్రపతి అవార్డు అనమాట. రాష్ట్రపతి అవార్డు ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది పిల్లలకి, సెలెక్టివ్ పిల్లలకి రాష్ట్రపతి భవన్లో ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా అదే సర్టిఫికెట్ ఒక రిప్రజెంటేటివ్ అందుకొని వేరే క్యాంపుల్లోని, వేరే ఈవెంట్లోని ఆ ప్రెసిడెంట్ అవార్డుని ఇస్తారనమాట. ఈ ప్రెసిడెంట్ అవార్డు అలాగే ఎవరికైతే 10 to 17 years వాళ్ళకి ప్రెసిడెంట్ స్కౌట్, రాష్ట్రపతి స్కౌట్ అంటారో, 17 to 23 years వాళ్ళని రాష్ట్రపతి రోవర్, రాష్ట్రపతి రేంజర్ అంటారు అన్నమాట. అలాగే దీంట్లో లీడర్స్ ఉంటారు. ఎవరైతే మేము ట్రైనింగ్ ఇస్తామో వాళ్ళకి ఏంటంటే స్కౌట్ మాస్టర్, కబ్స్ బుల్బుల్స్కి కబ్ మాస్టరు, ఫ్లాక్ లీడరు, స్కౌట్ మాస్టరు, గైడ్ కెప్టెను, రోవర్ స్కౌట్ లీడరు, రేంజర్ లీడర్. వీళ్ళు ఏంటంటే ఈ పిల్లలకి ట్రైనప్ చేస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ తీసుకోవాలని మాకు నేషనల్ ట్రైనింగ్ సెంటర్ పచ్చిమడిలో ఉంది. మేమందరం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాం అనమాట. ఆ ట్రైనింగ్లో కూడా
హయ్యెస్ట్ ఏమో వచ్చి లీడర్ ట్రైనర్, అది ఆవిడ ఉన్నారు అస్రఫ్ జమాలి గారు అని, ఆవిడ లీడర్ ట్రైనర్, మేము అసిస్టెంట్ లీడర్ ట్రైనర్ అనమాట. మేమేంటి లీడర్స్ని తయారు చేస్తాం, లీడర్స్ పిల్లల్ని తయారు చేస్తారనమాట. ఇది ఎందుకు అంటే పిల్లల్లో ఒక రకమైన క్రమశిక్షణ. తర్వాత ఈ క్యాంప్స్ ఈవెంట్స్ ఎందుకు చేస్తామంటే మన జనరల్గా ఇంటి దగ్గర కొంతమంది పిల్లలు కొన్ని యాక్టివిటీస్ చేయకపోవచ్చు, అంటే వాళ్ళ మదర్ తినిపించడం, వాళ్ళ ఫాదర్ ఇచ్చేయడం. కానీ మా క్యాంప్లో వస్తే వాళ్ళ మట్టుకు వాళ్ళు తింటారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు బట్టలు సర్దుకుంటారు, వాళ్ళ మట్టుకు వాళ్ళు ఇది బెడ్డింగ్ సర్దుకుంటారు, బెడ్డింగ్ వేసుకొని వాళ్ళు పడుకుంటారు. లైఫ్ ఇన్ ఓపెన్. అంటే మనం ఇంట్లో ఉన్నంతసేపు మొబైలు, టీవీ వీటి మీద డిపెండ్ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన మొబైల్ ఉండదు, టీవీ ఉండదు. కానీ పిల్లలు ఒక ఏకాగ్రత ఏర్పడి అందరిలో కూడా ఏకత్వంలో భిన్నత్వం అని భాష రాని వాళ్ళతో కూడా స్నేహం ఏర్పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఉన్న దీంట్లోని మాకు వచ్చింది భువనేశ్వర్, అంటే భువనేశ్వర్ నుంచి వచ్చారు, ఖుర్దా రోడ్ నుంచి వచ్చారు, సంబల్పూర్ నుంచి వచ్చారు, అలాగే విశాఖపట్నం నుంచి కూడా వచ్చారు. అయితే ఆ 3 ప్రదేశాల నుంచి ఒరియా వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, హిందీ వాళ్ళు వచ్చారు. మనలోని బెంగాలీ, తెలుగు అందరూ ఉన్నారు. వీళ్ళలో ఏంటవుతుందో ఒక స్నేహభావం ఏర్పడుతుంది. ఈ 5 రోజుల్లోని స్నేహభావాన్ని కొనసాగిస్తే వాళ్ళలో ఒక మిత్రత్వ భావం కూడా ఏర్పడుతుంది అనమాట. మాకు ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంలోని మాకు వడ్లపూడి, మరిపాలెం, అలాగే హెడ్ క్వార్టర్ మన ఈ యూనిట్లు ఉన్నాయి. అలాగే మనకి కోరాపుట్లో కూడా యూనిట్ ఉంది. మేము ఏంటంటే ప్రతి చోట కూడా యూనిట్ లీడర్ ట్రైనింగ్ ఇచ్చి యూనిట్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనకి పక్కనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంది, వాళ్ళకి యూనిట్లోనే వాళ్ళతో కలిసి కూడా మేము ఈవెంట్లు చేస్తుంటాం. కేంద్రీయ విద్యాలయాలు కూడా ఉంది, వాళ్ళతో కలిసి ఈవెంట్లు చేస్తుంటాం. మాకేంటంటే రైల్వే పిల్లలకే మేము ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటాం. అలా అని చెప్పి బయట వాళ్ళని కూడా తీసుకుంటూ ఉంటాం. వేరే అక్కడ ఇది అవుతుంది. రైల్వే పిల్లలకి ఏంటంటే పాసు, టికెట్ ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయి. నాన్ రైల్వే వాళ్ళకి లేకపోతే బయట స్కూల్ పిల్లలకి అయితే వాళ్ళు టికెట్ కొనుక్కొని, అలా అని చెప్పి స్కౌటింగ్ ఆపాలన్న ఉద్దేశం కాదు, వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తాం. అయితే దాన్ని ఏంటంటే మేము ఒక స్ట్రీమ్లైన్ చేసి వాళ్ళకి ఒప్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడే అని కాదు, మా పిల్లలే చాలా చోట్ల కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకి డిఏవి పబ్లిక్ స్కూల్ అని విజ్ఞాన్ దీంట్లో కానీ అక్కడ మన తిమ్మాపురంలోని మా పిల్లలే వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి యూనిట్లు డెవలప్ చేశారు. అలాగే దీని ద్వారా సుమారుగా విశాఖపట్నం కాదు, ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేలో ఎక్కడైనా సరే ఉద్యోగపరంగా పరీక్షల్లోని నాకు ఇప్పుడు అదొక డౌట్ ఏంటంటే సాధారణంగా ఎన్సీసీ అని, ఎన్ఎస్ఎస్ యూనిట్ అని, స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ నడుస్తూ ఉంటాయి. సో ప్రత్యేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్లో రైల్వేలో ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉంటాయి అన్నారు. అంటే ఇప్పుడు ఎన్సీసీ చేశారనుకోండి 2 సర్టిఫికెట్లు 3 years 2 years ఉంటాయి. సో అలా దీనికి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నారు. ఏంటి ఆ విషయం? అంటే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మేము ప్రతి అబ్బాయికి ఏం చెప్తామంటే ఫస్ట్ స్కౌటింగ్, ఫస్ట్ క్రమశిక్షణ. మనం నేర్చుకుంటూ ఉంటే మనకు వచ్చిన అచీవ్మెంట్ మీద ఒకవేళ ఒక అవకాశం దొరికి, ఇదే అవకాశం కాదు. ఇప్పుడు అలా అని చెప్పి మనం ఒక అబ్బాయి బీటెక్ చేస్తాడు, వాడు అంబిషన్ వేరేగా ఉంటుంది. లేదు నువ్వు రైల్వేలో ఉద్యోగం చేయాలని మనం కంపల్షన్ చేయలేం, దట్ ఈస్ అప్ టు హిజ్ విష్ అనమాట. కానీ ఇందులో ఏంటంటే ఒక అవకాశం ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ ఏంటవుతుందంటే డివిజన్లోని అలాగే జోనల్ లెవెల్లోని సెలక్షన్ అవుతుంది. సెలక్షన్లో ఏంటంటే 2 పోస్టులు డివిజన్లోని, 1 పోస్ట్ జోనల్లోని రిక్రూట్ చేస్తారనమాట. మన డివిజన్ మన విశాఖపట్నం నుంచి కూడా చాలామంది రిక్రూట్ అయ్యారు. ఇక్కడే కాదు, మధ్యప్రదేశ్ ఇతర రైల్వే జోన్లో కూడా రిక్రూట్మెంట్ అయ్యి పిల్లలందరూ కూడా అక్కడ స్కౌటింగ్ నేర్పుతున్నారు. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ చదువు ఎంత ఇంపార్టెంటో చదువుతో పాటు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా ప్రాముఖ్యమే. కాబట్టి దాని మీద అందరూ కూడా అవగాహన తెలుసుకుంటే, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను ఎంత చెప్పినా సరే పిల్లలు జాయిన్ అయ్యి వాళ్ళ మట్టికి వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు తెలుసుకుంటారు తప్ప మనం ఎంత చెప్పినా సరే పిల్లడు బొర్రలో దోర్చలేం. కాబట్టి దీని గురించి అందరూ కూడా పేరెంట్స్ అవగాహన తెచ్చుకొని జాయిన్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఫైనల్గా ఈ క్యాంప్లో ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు, ఏ యాక్టివిటీస్ నడుస్తుంటాయి? ఈ క్యాంప్లో అంటే ఇది మాది స్టేట్ ర్యాలీ అండి. అంటే ఈ రైల్వేలోని కూడా సివిల్ స్టేట్లోని ఏపీ స్టేట్ ఎలాగో 16 జోన్లు 16 స్టేట్లు ఇన్ ద నేషనల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సౌత్ ఈస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. మేము సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉండేవాళ్ళం, విడిపోయిన తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే అయ్యాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నది ఒక స్టేట్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్ భువనేశ్వర్లో ఉంది. ఖుర్దా, సంబల్పూర్, వాల్టేర్ అండ్ హెడ్ క్వార్టర్, ఈ 4 కలిపి మా స్టేట్ అనమాట. ఈ స్టేట్ ర్యాలీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అవుతుంటుంది, లేకపోతే అవకాశం లేకపోతే 2 ఏళ్ళకి ఒకసారి అవుతుంది. ఈ స్టేట్ ర్యాలీ అంటేనే రకరకాల కాంపిటీషన్, స్కౌటింగ్ స్కిల్,
అలాగే కల్చరల్ రెండు కలిపి పిల్లల్లో ఒకే యాక్టివిటీ అని కాదు, నానా రకాల యాక్టివిటీలో అభ్యున్నతికి అభ్యుదయానికి అవకాశం ఉంటుందని మేము అందరినీ పిల్లలకి ఇచ్చాం. ఫస్ట్ టైం మనం చేస్తాం. అంటే ఇంత భారీ ఎత్తున చేయడం అనేది రైల్వే దీంట్లోని అంటే ముందు జరిగాయి, రైల్వే జంబూరిట్ ఇక్కడ జరిగింది, కానీ మన ఈస్ట్ కోస్ట్ రైల్వే ఫార్మేషన్ అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారిగా మేము ఈ స్టేట్ ర్యాలీ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణం ఏదైతే ఉందో దీన్ని అరణ్య అని మేము పేరు పెట్టుకున్నాం. ఎందుకు పిల్లలు జంగల్లో ఉన్నట్టుగా అట్మాస్ఫియర్ ఉంటుంది. పక్కనే మీరు చూడొచ్చు ఒక అడ్వెంచర్ ప్రాజెక్ట్, రైల్వే స్క్రాప్ మెటీరియల్తో ఫ్యాబ్రికేషన్ చేసి ప్రాజెక్టులు చేసాం. దానివల్ల కూడా ఏంటంటే పిల్లలు బయట వాళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒకటే కోరేది విశాఖవాసులు అలాగే ఉత్తరాంధ్ర వాసులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సదవకాశంగా వాడుకొని మా దగ్గర వచ్చి సంప్రదిస్తే మేము వాళ్ళకి క్యాంపింగ్కి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. సో మన దగ్గర ఒక కుర్దా రోడ్ నుంచి వచ్చిన ఒక స్కౌట్ లీడర్ ఉన్నారు. बोलिए आप कहाँ से हैं? खुर्दा रोड डिस्ट्रिक्ट से हम आए हैं यहाँ पर। आपको कितने लोग आए हैं, आपको कैसे लग रहे हैं? हम लोग का पूरा स्काउट सेक्शन और गाइड सेक्शन मिलाकर पूरा 85% है, पार्टिसिपेंट 85 है, लेकिन हमारा स्काउट सेक्शन में टोटल 43 है। हम लोग यहाँ पर विशाखापट्टनम में आए हैं पार्टिसिपेट करने के लिए। यह थर्ड स्टेट रैली एट विशाखापट्टनम। यहाँ पर सब हर तरीके का प्रोग्राम हो रहा है, लेकिन जैसे कि फोक डांस, डिवोशनल, मेलोड्रामा और कैंप फायर और पाइनरिंग प्रोजेक्ट, सेक्शन वाइज मास्टर शेफ, बहुत अलग अलग का प्रोग्राम हो रहा है। आर्ट एंड क्राफ्ट, वॉल डेकोरेशन, जैसे ये सब प्रोग्राम हो रहा है। हम लोग के बच्चे आ रहे हैं यहाँ पर पार्टिसिपेट करें, बहुत से अच्छे से पार्टिसिपेट किए हैं, बहुत अच्छे प्रोग्राम दिए। हमारा एक्सपेक्टेशन है यहाँ पर हमारा अच्छा रिजल्ट रहेगा। हम यहाँ पर जीत के जाने के लिए कोशिश करेंगे। तो यह कंपटीशन में आप क्या क्या बनाए, जो आप लोग देखा ना अभी, क्या क्या बनाए? हम लोग हमारा गेट बनाए, मतलब ये कैंप क्राफ्ट बनाए, बहुत सारा टूल्स बनाए। हमारा डेली लाइफ में जो यूज़ होता है वह हमारा मतलब बल्ली और ये स्टाफ यूज़ करके बहुत सारा गैजेट बनाए, उसको गैजेट बोलते हैं हम लोग। प्लेट स्टैंड और गेट में शू स्टैंड और ड्राई फीट, वेट फीट और क्लॉथ लाइन और आर्म चेयर बनाए हैं और झूला बनाए हैं। और हम लोग का ये मतलब स्कार्फ स्टैंड बनाए हैं और फ्लैग पोल बनाए, बाउंड्री दिए हैं। చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా ఇక్కడ క్యాంపులో పాల్గొన్న ఎలా అనిపిస్తుంది? నేను వైజాగ్ నుంచి వచ్చాను. క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది క్యాంప్ అంతా. ప్లస్ చాలా 4 డివిజన్స్ నుంచి వస్తారు గ్రూప్స్. సో వాళ్ళతో ఇంటరాక్షన్, ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకోవడం, ప్లస్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇంతమందితో క్యాంప్ ఫైర్ వేయడం, వాళ్ళతో ఐడియాస్ షేర్ చేసుకోవడం, అది ఎలా అనిపించింది? అంటే ఒకళ్ళు ఇంటరాక్ట్ అయితే వాళ్ళ థాట్స్ కూడా మనకి న్యూ థాట్స్ని ఇస్తాయి కదా. సో మన థాట్సే కాకుండా వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉందో, వాళ్ళ కల్చర్ ఏంటో, లైక్ వాళ్ళ స్టేట్లో వాళ్ళ ఏం ఇంపార్టెన్స్ అన్నీ తెలుస్తాయి. సో ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది దానివల్ల. సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి క్యాంప్లో పార్టిసిపేట్ చేసావు, ఇదే ఫస్ట్ టైం? లేదు, ముందు నేషనల్ జాంబోరీకి వెళ్ళాను లక్నో. సో అక్కడికి ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇది మా స్టేట్లో జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మాకు. ప్లస్ ఇక్కడ చాలా బాగుంది ఆ స్టేట్ కంటే. గుడ్ ఈవినింగ్, నా పేరు దుర్గా. క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది నాకైతే మాత్రం. ఎందుకంటే నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి స్కౌటింగ్లో అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ స్టేట్ ర్యాలీ కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందన్నమాట మాకు. సో ఈ స్టేట్ ర్యాలీ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఇంకా ఎంతూజియాజం అవుతుంది, ఇంకా పిల్లల్ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం అనమాట. స్కౌటింగ్ ద్వారా చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూ అయ్యామనుకోండి, ఇందులోని రాష్ట్రపతి అవార్డీ వరకు వెళ్ళవచ్చు అనమాట. ఈవెన్ నేను కూడా ఒక రాష్ట్రపతి అవార్డీనే. సో అంటే గతంలో మీరు ఎప్పుడైనా క్యాంపులకు వెళ్ళారా? సో ఇక్కడ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? గతంలో అయితే నేను చాలా క్యాంప్స్కి అయితే నేను అటెండ్ అయ్యాను అనమాట. మోర్ దెన్ నేను 10-15 క్యాంప్స్ పైన అటెండ్ అయ్యాను నేను. ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో మా వాల్టెడ్ డిస్టిక్ అనేది కండక్ట్ చేస్తుంది. సో మేము కండక్ట్ చేసి మేము క్యాంప్ అనేది నడిపిస్తున్నాం. సో ఇందులో మనకి సంబల్పూర్ డిస్టిక్ ఉంది, భువనేశ్వర్ డిస్టిక్ ఉంది, ఖుర్దా రోడ్ డిస్టిక్, వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది మేము ఆర్గనైజ్ చేసి మేము హోస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. సో స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది యువతలో దేశభక్తి పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఇటువంటి క్యాంపులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్
ప్లేసెస్ నుంచి వచ్చిన విద్యార్థులంతా కూడా ఒక చోట మమేకమై వారి ఐడియాస్ని కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ వారి ఆచారాలు, ఇక్కడ వీరి ఆహార అలవాట్లు వంటి విషయాలను ఎన్నో విధంగా ఒక దగ్గర స్టే చేస్తూ వారి వంట అంటే వారు పడుకునే దగ్గర నుంచి వారి వ్యక్తిగతానికి సంబంధించిన అన్ని పనులు చేసుకునేలా ఈ క్యాంప్ ఎంతో దోహదపడుతుంది. ఒక విద్యార్థి, ఒక యువతను ఒక సక్రమైన మార్గాల్లో సన్మార్గంలో నడిపించడంలో ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్ అనేది చాలా ఒక దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని వీరంతా కూడా చెప్తున్నారు. సో ఈ 4వ స్టేట్ క్యాంప్ అయితే విశాఖలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.